ఎన్నికల ప్రవేశంలో చర్చించాల్సిన ప్రధాన సమస్య కోల్పోయిందని నేను భావిస్తున్నా. ఇది గందరగోళంగా ఉందని నేను అనుకోను. కొద్దిమంది ప్రజలు మాత్రమే పశ్చిమ బెంగాల్ను సందర్శించి అమ్రా ఏకానే తకాబో హమ్ రెహ్నేకే లియే ఆయే హై అని చెబుతున్నారనే విషయం చాలా సుస్పష్టంగా ఉంది. కానీ ఎన్నికల తర్వాత వారు ఓడిపోయినప్పుడు లేదా అలాంటిదేదైనా జరిగినప్పుడు వారు వెళ్ళిపోయారు మరియు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ వారు కనిపించలేదు. ఒక పార్టీ కేవలం 150 సీట్లకు నామినేట్ చేసి 177 సీట్లు గెలుస్తామని క్లెయిమ్ చేస్తోంది. కాబట్టి ఇది ఒక పెద్ద అపోహ. ఇప్పుడు ఎవరు పణంగా ఉన్నారో మరియు ఎవరు గెలిచే పరిస్థితిలో ఉన్నారో స్ఫటికల్లా స్పష్టంగా ఉంది. నాకు తెలిసి ఒక ఎన్నికల సమయంలో ఏ పనులు చేయగలరు, ప్రభుత్వం ఏమి చేసింది, ఎవరు ఏమి చేస్తామని చెప్తున్నారు అనే దాని గురించి చర్చ కొంచెం కూడా జరగడం లేదు. క్షేత్రస్థాయిలో అంతా కోల్పోబడింది. మిగతా అంశాలన్నీ అణగారిపోయాయి. కానీ ఇప్పుడు కేవలం ఎస్ఐఆర్ గురించే పైకొచ్చింది. కేవలం అదే వచ్చేసింది. నేను, నా స్నేహితులు మేమంతా విద్యారంగంలో ఉన్నాము. మేము పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాము ఒక మంచి భవిష్యత్తు కోసం. మేము ఒక విషయాలను విభిన్న దృక్కోణం నుండి చూడడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ అధికార వ్యవస్థ అలా ఉంది, వాళ్ళు మమ్మల్ని పని చేయనివ్వరు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగత ప్రదేశంగా భావించబడే సోషల్ మీడియా నుండి కూడా చాలామంది తమ స్టేట్మెంట్ను ఉపసంహరించుకునేలా బలవంతం చేయబడుతున్నారు. మరియు మేము ఒక సంస్కరణ కోరుకున్నప్పటికీ, మేము వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనుకున్నప్పటికీ మాకు ఇకపై సరైన ప్రభుత్వం లేదు. ఇది మాకు తక్కువ కీడును ఎంచుకోవడం లాంటిది. తద్వారా మేము కనీసం ఈ దేశంలోనైనా బ్రతకలం. ఎందుకంటే పని చేయటం, అకాడమియాలో ఉండటం అంతా ఇప్పుడు బ్రతకటం గురించే. ఇది నేర్చుకోవడం గురించి తక్కువ మరియు బ్రతకడం గురించి ఎక్కువ. నా ప్రకారం బీజేపీ సర్కార్ చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే అంతిమంగా వారికి తక్కువ స్వేచ్ఛను ఇవ్వబోయే మహిళల యొక్క ఒక మూసను చిత్రించడం. మా వద్దున్న మేధోతనం ఏదైతే ఉందో దాన్ని వారు తీసివేయబోతున్నారు. ఎందుకంటే బెంగాల్ మేధోతనానికి నిలుస్తుంది. ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే కనుక నేను అనుకుంటున్నాను బెంగాలీలో మాకున్న ప్రత్యేకత ఏదైతే ఉందో అది కూడా నాశనం చేయబడుతుంది. మమతా బెనర్జీ తక్కువ కీడు. మేము కోరుకున్నవన్నీ మాకు దొరుకుతాయని కాదు, కానీ మేము కనీసం బ్రతుకుతాము నేను అనుకుంటున్నాను. ఆమె మమ్మల్ని బ్రతకనిస్తుంది. అక్కడ వాస్తవానికి భద్రతా సమస్యలున్నాయి, రిక్రూట్మెంట్ సమస్యలున్నాయి. కానీ మేము ఇంకా కొంత పని చేస్తున్నాము, 12-20% పనిలాగా. ఒకవేళ వేరే ఏదైనా ప్రభుత్వం వస్తే మనం అది కూడా చేయగలుగుతామని నేను అనుకోవట్లేదు. అన్ని పార్టీలు సామాన్య ప్రజల ముందు చూడండి మేము ఇది చేశాము అని తమ పనులను చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు దీది, మాకు పథకాలు ఉన్నాయి, మాకు ఇది ఉంది, మేము కన్యాశ్రీ చేశాము, మేము లోకీ బండార్ చేశాము అని చూపిస్తున్నారు. మరియు బీజేపీ, మేము అధికారంలోకి వస్తే చేస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము, ఇక్కడ పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేస్తాము అని చూపిస్తోంది. పెద్ద పరిశ్రమ ఒక పెద్ద సమస్య, ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో పెద్ద పరిశ్రమలు లేవు. కాబట్టి వారు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో పెద్ద పరిశ్రమలను నిర్మించాలనుకుంటున్నారని చూపిస్తున్నారు. కాబట్టి యువత వాస్తవానికి ఎలాగోలా మార్పు కోసం సిద్ధమవుతోంది. కానీ పెద్ద వయసు వారు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడతారు, అంటే దానిని ప్రో ఇన్కంబెన్సీ అంటారు. కాబట్టి ఇక్కడ 2 విభాగాలున్నాయి. యువత అంటే 40 ఏళ్ల లోపు మరియు 50 వరకు ఉన్నవారు. వారు మార్పు ఉండాలని ఇష్టపడతారు. మరియు చదువుకున్న ప్రజలు, ఎక్కువగా పట్టణ ప్రజలు, వారు ఈ వ్యవస్థ మారాలని ఇష్టపడతారు. మరియు 60 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ పరిస్థితి అన్నింటికంటే అధ్వాన్నంగా ఉంది. గత 50 సంవత్సరాలుగా ఒక ఎమర్జెన్సీ నడుస్తోంది. మొదట 34 సంవత్సరాలు సిపిఎం మరియు ఆ తర్వాత 15 సంవత్సరాలు ఈ టీఎంసీ. మేము ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాము. ఏ పార్టీ వచ్చినా ప్రజలు తమ ఓటును తామే వేసుకోగలగాలి మరియు మేము నిజంగా ప్రజాస్వామ్య పశ్చిమ బెంగాల్ను తిరిగి పొందాలి. తద్వారా రాబోయే రోజుల్లో భారతదేశంలోని వివిధ రంగాలలో జరగబోయే లేదా జరుగుతున్న పురోగతిలో పశ్చిమ బెంగాల్ చాలా సానుకూలంగా పాల్గొనగలదు. ఇది బేసిక్ విషయం. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే వివిధ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశాయి మరియు మీడియా కూడా వాటన్నిటినీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మేము స్వతంత్ర సార్వభౌమ అభిప్రాయాన్ని కోరుకుంటున్నాము.
దాదాపు 1 కోటి మందిలో 60 లక్షలు ఎస్ఐఆర్ గారి విషయంలో దానికి ముందే చాలామంది పేర్లు తొలగించబడ్డాయి. దాదాపు 1 కోటి మంది తొలగించబడ్డారు. వారిలో కొంతమంది నిజంగానే తొలగించబడవలసిన వారే, కానీ మిగిలిన వారిని తొలగించాల్సింది కాదు. ఇదేమిటంటే ఎక్కువగా చూస్తే వీరంతా నిమ్న వర్గాల ప్రజలే, పేద ప్రజలు. వారు తమ పత్రాలను చూపించలేరు, వారి దగ్గర పత్రాలే లేవు, వారు స్కూల్ పాస్ కాలేదు, కష్టపడి బతుకుతారు. ఈ ప్రజలందరి ఐడెంటిటీని లాక్కుంటే, వీరి పౌరసత్వాన్ని లాక్కుంటే ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. మీ ఎలక్షన్ జరగనివ్వండి సార్, కానీ ఇంతమంది పేర్లను తొలగించి జరుగుతున్న ఈ ఎలక్షన్ని మాత్రం ఎప్పటికీ అంగీకరించలేం. నా అభిప్రాయంలో మనం ఒక స్థితిలో ఉన్నాం. గందరగోళం. ఒకవైపు మనం విద్య, ఆరోగ్యం, ఉపాధిలో వెనుకబడి ఉన్నాము, మరియు మరో అంశంలో భారీ సంఖ్యలో ప్రజలు వారు ఓటింగ్ నుండి వంచితులయ్యారు. వారు తమ ఓటు హక్కును కోల్పోయారు. కాబట్టి మొత్తం విషయం చాలా గందరగోళంగా ఉంది. మనమందరం ఒక శాంతియుత రాష్ట్రాన్ని, అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని కోరుకుంటున్నాము. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దానివల్ల ఎస్ఐఏ పేరుతో చాలా మంది ప్రజల పేర్లు తొలగిపోయాయి. చాలా మంది ప్రజలు మానసికంగా హింసకు గురవుతున్నారు. కానీ ఇది ప్రజల హక్కు. ఓటు హక్కు అంటే ప్రజల హక్కు. కొంతమంది ప్రజల పేర్లను తొలగించి ఓటింగ్ జరపడం అనేది ఒక ప్రహసనంగా మారిపోతుంది. మేము ఈ ప్రహసనాన్ని కోరుకోవటం లేదు. నిష్పక్షపాతంగా అందరూ వారి ఓటును వేయాలని మేము కోరుకుంటున్నాము. ఓటు వేసి ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మతం పేరుతో ద్వేషాన్ని ఏ పార్టీ అయితే వ్యాప్తి చేస్తోందో అది ఆగాలి. మాకు ద్వేషమొద్దు, మాకు ప్రేమ కావాలి. మేము బెంగాలీ భాష బతికుండాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎస్ఐఆర్ పేరుతో ఏ వేధింపు అయితే జరుగుతోందో అది ఆగాలి. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం కష్టం, కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ నిజానికి ఆధిక్యంలో ఉందని నేను అనుకుంటున్నాను. మొత్తం ఎన్నికలు ఇప్పుడు కార్పొరేటర్ చేతుల్లో ఉన్నాయి. డబ్బుతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఆ విధంగా పరిష్కారం కావడం లేదు. ప్రస్తుత తరం వెళ్తున్న దారిలో ఇక్కడ విద్య, ఆరోగ్యం మరియు శాంతి భద్రతల ప్రస్తుత పరిస్థితిని చూసి మేము మా పిల్లల గురించి, మా అబ్బాయిల అమ్మాయిల గురించి, నా బంధువుల గురించి మేము ఆందోళన చెందుతున్నాం. మరియు ఈ న్యూ జనరేషన్ కూడా ఎలక్షన్ను చాలా సీరియస్గా తీసుకుంటుందని మాకు అనిపించడం లేదు. ఎలక్షన్కి ఆ ప్రాముఖ్యత ఇప్పటిక లేదు. మొత్తం సిస్టంలో ఎలా నిర్వర్తించవచ్చో మనం ఆలోచించి చూడాలి. ఎందుకంటే ఎవరి చేతిలో డబ్బు ఉంటుందో వారే గెలుస్తారు. ఇది మాత్రం ఎన్నిక కాదు.